హే గైస్ నమస్తే. ఇది నిన్న నైట్ టింకు కోసం అయితే మా హస్బెండ్ అన్నం పప్పు మంచిగా వేసి కలిపి పాపడాలు అయితే పెడుతుండు, తినిపిస్తుండు. ఇది వచ్చేసి ఈ రోజు మార్నింగ్ టింకు బోండాలు చేయమని చెప్పిండు. మొత్తం మైదా పిండితో చేసే బోండాలు అన్హెల్దీ కదా, ఇంట్లో పెరుగు కూడా లేదు. అట్లా నేను దోశ పిండితోని బోండాలు అయితే చేస్తున్నాయి. ఎప్పుడైనా మీరు ట్రై చేస్తే కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక్కడ వచ్చేసి మైదా పిండి మొత్తం జల్లించుకొని తర్వాత అందులో దోశ బ్యాటర్ అయితే వేస్తున్నా అనమాట. ఇట్లా మంచిగా కలుపుకోవాలి, ఎక్కువసేపు కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పక్కకు పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఒక 10 మినిట్స్ అట్లా పక్కకు పెట్టుకున్నా. మంచిగా కలుపుకోవాలంట. ఫుల్ కలుపుకొని ఫుల్ కలపడంలోనే బోండాలు అనేది వస్తాయి అనమాట. ఇంకా ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్న, కొబ్బరి వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. నాకైతే మా టింకు అవన్నీ మధ్యలో వస్తే తినడు కాబట్టి నేను ఓన్లీ జీలకర్ర, ఉప్పు వేసుకుంటున్నా. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకొక సైడ్ వచ్చి చట్నీకి పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నా. కారం ఎక్కువ అవుతుంది కానీ మా ఇంట్లో కారం ఎక్కువ తింటారు కదా. ఇప్పుడు పల్లీ చట్నీ చేయట్లేదు, ఓన్లీ పుట్నాల చట్నీ చేస్తున్నా అనమాట. పుట్నాలలో కొంచెం జీలకర్ర, ఇంకా పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకున్న తర్వాత వేయించిన పచ్చిమిరపకాయలు, ఇంకా కొంచెం సాల్ట్ అనమాట. ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేయాలి కానీ నేను మర్చిపోయాను అనమాట. తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసుకుని అయితే సాల్ట్ వేసుకున్నా. నేను ఎప్పుడు అచ్చం పల్లి చట్నీ అయితే, పుట్నాల చట్నీ అయితే చేయలేదు. ఎందుకంటే ఎప్పుడు పల్లి చట్నీ అంటే చాలా ఇష్టం. ఇట్లా కూడా టేస్ట్ బాగుంటది. అందుకని ఈసారి ట్రై చేసిన, మళ్ళీ ఇంకొకసారి కూడా ట్రై చేస్తా అనుకుంటున్నా. తర్వాత ఇంకొక సైడ్ వచ్చేసి ఆయిల్ గరం చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అట్లా పెట్టేసిన అనమాట. ఈ పిండి ఆలోపు నానింది. ఇంకా హాఫ్ అన్ అవర్ అట్లా పెడితే ఇంకా మంచిగా నానుతుంది. కానీ నేను 5 to 10 మినిట్స్ నూనె కాయలోపే ఇక్కడైతే బోండాలు వేసుకుంటున్నా. ఎక్కువ సేపు పిండి నానలేకపోవడం వల్ల ఇంకా కొంచెం లూజ్ అయింది. మైదా పిండి కొంచెం తక్కువైంది అనమాట. మొత్తానికైతే బోండాలు అయితే వేసేసిన, కానీ మైదా బోండాల్లాగా వేవి రావు అనమాట. ఒరిజినల్ డూప్లికేటే. ఇంకా టింకు సాటిస్ఫాక్షన్ కోసం అయితే ఇట్లా దోశ పిండితోనే బోండాలు చూసిన కదా మంచిగా అయినాయి. అవి 2 సైడ్లు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకి పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఒక్కొక్క వాయి వేస్తుంటే మా అత్తమ్మకు ఫస్ట్ వేసి అట్లా 1 by 1 అందరు తింటున్నారు అనమాట. ఇంకా కొంచెం గట్టిగా అయినాయి, ఎందుకంటే ఎక్కువసేపు పిండి నానలేదు కాబట్టి. ఇంకొక సైడ్ అందరు తిన్న తర్వాత ఇంకా మా టింకుకు పెట్టాలి కదా. మా టింకు వర్షన్ వచ్చేసింది అనమాట. ఎట్లుందని చెప్పమని వాడే ఫస్ట్ అడిగిండు కదా. ఇంకా వాడికైతే తీసుకుపోయి చూపిస్తున్నా. ఇంకా ఎప్పుడు ఎగురుకుంటా దుంకుకుంటూనే ఉంటాడు. ఇంకా ఎవరైనా బోండాలకు వాసన చూస్తారా, నా కొడుకు చూస్తారు అనమాట. అంత మంచోడు. ఇక్కడ చూసిరు కదా,